సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంథా తుఫాన్ ఎఫెక్ట్తో కోస్తా జిల్లాల మీదుగా తిరిగే పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా నగదు వారికి తిరిగి ఇస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే, ఇటు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధానంగా కోస్తా జిల్లాల వైపు వెళ్లేటువంటి ట్రైన్లను రద్దు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే రాయలసీమ జిల్లాలో తిరుపతి నుంచి వెళ్లేటువంటి కొన్ని సర్వీసులు కూడా రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ రద్దయినటువంటి వాటి వివరాలను హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారి వివరాలన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. రిజర్వేషన్లో ఈ రోజు రేపటికి సంబంధించిన ట్రైన్ వివరాలు రద్దు చేసినటువంటి వాటి వివరాలు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రయాణికులకు చెప్తున్నటువంటి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి తిరుపతి రైల్వే స్టేషన్ మేనేజర్ చిన్నప్పారెడ్డి సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్ గా పలు రైళ్లు రద్దు చేశారు. తిరుపతి నుంచి ఏ రైళ్లు రద్దు అయ్యాయి, వాటికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? నమస్తే అండి. ప్యాసింజర్స్ భద్రత దృష్ట్యా రైల్వే అధికారులు విజయవాడ, విశాఖపట్నం మీదుగా వెళ్లే ట్రైన్లు కొన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అందులో తిరుపతి నుంచి బయలుదేరే పూరి ఎక్స్ప్రెస్ 17480 ఎక్స్ప్రెస్, రెండవది 18522 కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్ ఈవేళ రాత్రి 9:55కి 08584 తిరుపతి విశాఖపట్నం టీఓడి స్పెషల్ ట్రైన్ రద్దు చేయడం జరిగింది. ప్యాసింజర్స్ సేఫ్టీ కోసం ఇవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు రేపటి వరకైనా ఇంకేమైనా ముందు రోజులు పెంచే అవకాశాలు ఉన్నాయి సార్? రేపు అక్కడ కాకినాడ నుంచి బయలుదేరే శేషాద్రి ఎక్స్ప్రెస్, నరసాపురం నుంచి బయలుదేరే నరసాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేయడం జరిగింది. రేపు సాయంత్రం డబుల్ డెక్కర్ తిరుపతి విశాఖపట్నం వెళ్లే ట్రైన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ రీషెడ్యూల్ చేసిన ట్రైన్ వివరాలు ఏమున్నాయి సార్, వాళ్ళకి ఏం చెప్తారు? ఈవేళ మార్నింగ్ యశ్వంతపూర్ హటియా 186-380 ఎక్స్ప్రెస్ అది 12 అవర్స్ రీషెడ్యూల్ చేశారు. విజయవాడ నుంచి ట్రైన్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. రెండోది ఇవాళ సాయంత్రం వచ్చే యశ్వంతపూర్ హౌరా 12864 ఎక్స్ప్రెస్ కూడా 12 గంటలు రీషెడ్యూల్ చేశారు. ఆ ట్రైన్ కూడా విజయవాడ నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. అంటే వచ్చిన రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమన్నా ఉన్నదా సార్, ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ఎక్స్ట్రా కౌంటర్లు ప్యాసింజర్స్ ట్రైన్స్ రద్దు చేయడం వల్ల ప్యాసింజర్స్ రీఫండ్ కోసం ఎక్స్ట్రా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న చిన్నప్పారెడ్డి గారు చెప్పడం, తిరుపతి రైల్వే స్టేషన్ మేనేజర్ గారికి చెప్పడం వివరాల ప్రకారం అయితే ఇప్పటికే రైల్వే శాఖ సౌత్ సెంట్రల్ లో ఉన్నతాధికారులు, ఇటు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెప్పిన ప్రకారం ఆ ట్రైన్లన్నీ కూడా రద్దయి ఉన్నాయి. తిరుపతి నుంచి వెళ్లాల్సినటువంటి ఈ ట్రైన్ల రద్దుకు సంబంధించి ఎక్స్ట్రా కౌంటర్లు ఏర్పాటు చేసి ముందస్తు రిజర్వేషన్ చేసుకున్నటువంటి ప్రయాణికులకు సంబంధించి డబ్బు వాపసు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క తుఫాన్ ప్రభావం కారణంగా ప్రత్యేకించి రైల్వే సేఫ్టీ ఆలోచించి, ప్రయాణికుల సేఫ్టీ ఆలోచించి రైళ్లు రద్దు చేయడం జరిగిందని చెప్పేసి స్టేషన్ మేనేజర్ చిన్నప్పారెడ్డి గారు చెప్తున్నారు. కొన్ని రైళ్లు అయితే రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఏదైతే యశ్వంతపూర్ పూరికి వెళ్లాల్సిన పూరి ఎక్స్ప్రెస్ తో పాటు యశ్వంతపూర్ ట్రైన్ కూడా రీషెడ్యూల్ చేశారు. 12 అవర్స్ డిలేగా అవి ప్రయాణం చేస్తున్నాయని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి. మోంతా తుఫాన్ దూసుకు వస్తోంది. మరో 2 జిల్లాలను రెడ్ జోన్లోకి చేర్చారు అధికారులు. తిరుపతి, నెల్లూరు జిల్లాలను రెడ్ జోన్లోకి చేర్చారు. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. తీరం చేరే కొద్దీ మోంతా తీవ్ర రూపం దాలుస్తోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. 100-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. కాకినాడ, విశాఖ తీరం వెంబడి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.